చేవేళ్ల ఎంపీగా మరోసారి గెలుస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి. 5 ఏళ్లలో తానేం అభివృద్ధి పనులు చేశానో ప్రజలకు తెలుసని చెప్పారు. అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అవినీతిపై ఆధారాలు బయటపెట్టమంటే కొండా మాట్లాడడం లేదని, ప్రజలకు అందుబాటులో లేని వ్యక్తిని ప్రజలు గెలిపించారని చెప్తున్నారు ఆయన. రంజిత్ రెడ్డి ప్రచారం, కొండా విశ్వేశ్వరరెడ్డికి సవాల్పై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. పార్లమెంట్ ఎలక్షన్స్కి గంటల్లో కౌంట్డౌన్ మొదలైంది. ప్రచారం పర్వం ముగియటానికి ఆల్రెడీ అభ్యర్థులు ఎవరిని గెలిపించాలనేది ప్రజలు ఫిక్స్ అయి ఉన్నారు. ఇక అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో చివరి ప్రయత్నంగా తమ ఓటర్లను కలిసి వాస్తవాలు తెలిసి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ చేవెళ్ల అభ్యర్థి ఎంపీ రంజిత్ రెడ్డి గారు ఉన్నారు. రేపు లేదు ఎల్లుండి పోలింగు. సో లాస్ట్ 48 అవర్స్లో ప్రియాంక గాంధీ మీ ప్లేస్కి రావడం అనేది చాలా పెద్ద అడ్వాంటేజ్. దీన్ని ఎలా దీన్ని చేస్తున్నారు? ఎప్పుడైనా స్టార్ క్యాంపెయినర్ ఇదే స్టార్ క్యాంపెయినర్ డెఫినెట్గా వస్తున్నారు. చాలా సంతోషం. When we talk about India, unfortunately the country has the highest burden of road crash fatalities. तो लगभग 76% लोग पेडेस्ट्रियंस और टू व्हीलर वाले हैं जिनकी डेथ हुई है. While the highways are getting better in India, the local roads, the city roads, the town roads, these need to be improved. This and more. Streaming on News 9+. తను అకామిడేట్ చేసి డేట్ ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి జహీరాబాద్ వెళ్తున్నారు. సంతోషం అండి. స్టార్ క్యాంపెయినర్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ అపీల్ ఇంకా స్ట్రాంగ్గా పోతుంది. బేసికల్లీ వేరెవర్ వీఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్ విన్నింగ్. జనరల్గా స్టార్ క్యాంపెయినర్స్కి ఇంకెక్కువ వెళ్తుంటారు. ఎందుకంటే విన్నింగ్ ఇంకా కన్సాలిడేట్ అవుతుంది, ఇంకా బలంగా అయిపోతుంది అని చెప్పి చాలా సంతోషం. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ప్రియాంక గాంధీజీ అండ్ హానరబుల్ సీఎం గారు. ఓకే, మంచి మనసున్న డాక్టర్ రంజిత్ రెడ్డి గత 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి చూపించాలంటే ఏం చూపించి ఓట్లు అడుగుతున్నారు? అసలు నేను పెద్ద లిస్ట్ చెప్తున్నా శ్రవణ్, కానీ విశ్వేశ్వరరెడ్డి ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్క పని చేసిందని చెప్పి చెప్పమని అడుగుతూనే ఉన్నా. నేను కోవిడ్ టైంలో ఇల్లు తిరిగి గ్రామం తిరిగి ప్రతి గ్రామ పంచాయతీలో టీవీలు పెట్టి నిత్యావసర వస్తువులు ప్రతి గ్రామంలో పంచిన. పిల్లలకి ఇబ్బంది ప్రతి గ్రామ పంచాయతీకి ఒకటే రోజు శాంక్షన్ చేయించి మొత్తం గ్రామ పంచాయతీలో టీవీలు పెట్టించిన. ఆయన ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళారు. ఈ సందర్భంలో మీ మీద కొన్ని సీరియస్ ఎలిగేషన్స్ కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి చేస్తున్నారు. అవినీతి ఆరోపణల గురించి, ఏదో దానా స్కామ్ చేశారు, కోళ్ల దానా స్కామ్. దీని గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా సంతోషం శ్రవణ్, పొద్దున్న ఈ మాట మళ్ళీ తీసినావు. ఆయనే గత 25 రోజుల క్రితం ఈ ఆరోపణ చేసిండు. అప్పుడు చెప్పిన ప్రతి మీటింగ్లో, ప్రతి చౌరస్తాలో, ప్రతి గడ్డ మీద ముఖ్యమంత్రి వచ్చిన చాలామంది ముందు చెప్పాను. నాపై ఆరోపణలు చేసే విశ్వేశ్వరరెడ్డి కబడ్దారని ఫస్ట్ టైం చెప్తున్నా. అట్లా మాట్లాడాను నేను. ఎందుకు చెప్తున్నా అంటే రోజు ఎక్కడ వచ్చినా గుడ్ల స్కామ్ చేసిండు, గుడి కూల కొట్టిండు, భూ కబ్జా చేసిండు. సీతారాంపూర్లో 1000 ఎకరాలు భూ కబ్జా చేసినాను. అసలు సీతారాంపూర్లో గవర్నమెంట్ భూములు ఎక్కడున్నాయో తెలియదు. ఆ సీతారాంపూర్లో గవర్నమెంట్ భూములు నాకంటే ముందు హయాంలో ఆయన టైంలో గవర్నమెంట్ అక్వైర్ చేసింది. అసలు ఆయన ఏం మాట్లాడుతుందో తెలియదు. తర్వాత నేను గుడ్ల స్కామ్ చేసిన అన్నాడు, నేను భూ కబ్జాలు చేసిన అన్నాడు, గుడి కూల కొట్టిన అన్నాడు. ఇవన్నిటికి ఒకటే ఆన్సర్ చెప్పిన నేను. నాపై ఆరోపణలలో ఒక్క ఆరోపణ ప్రూవ్ చేస్తే ఏ గడ్డ మీద కన్నరా ఫస్ట్ థింగ్ రుజువు చేయి, ప్రజల ముందు ముక్కు నేలకు రాస్తా అని చెప్పిన ఫస్ట్. సెకండ్ థింగ్ ఏం చెప్పినది తెలుసా, నేను కాంపిటీషన్కి వెళ్ళి వెళ్ళిపోతా విశ్వేశ్వరరెడ్డి అని మన ముఖ్యమంత్రి గారి ముందు చెప్పిన. ఎందుకు వెళ్ళిపోతా ముఖ్యమంత్రి గారి ముందు చెప్పగలుగుతారు? నేను ఉండను, కాంటెస్ట్ చేయను, ఆమె తప్పు ఉంటాయి అని చెప్పిన. మూడో విషయం, ఇక ఫైనల్గా మొన్న ఏం చెప్తాడు, నా దగ్గర రుజువులు ఉన్నాయి, బీజేపీ పార్టీ ఆఫీసులు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు ఉన్నాయి, కోర్టులో ఉన్నాయి అన్నాడు. చదువుకున్న విశ్వేశ్వరరెడ్డి ఒకటే అడుగుతున్నా నేను, కోర్టులో ఉన్నాయంటే కోర్టులో సబ్మిట్ చేసిన, కోర్టులో మాట్లాడుకో ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అసలు కోర్టులో ఉన్నప్పుడు ప్రజా దర్బార్లో ప్రజాక్షేత్రం మధ్యలో మాట్లాడినవి నేను ప్రజాక్షేత్రం ఛాలెంజ్ చేస్తాను. కోర్టులో చూపెట్టు, పక్కా పర్ఫెక్ట్ చూపెట్టుకో, నువ్వు ఇంట్లో కూడా నాకు కూడా చూపెట్టు, ప్రజలకు చూపెట్టు, మీడియా మిత్రులు వస్తారని చెప్పిన. నేను నా ప్రాపర్టీస్ మొత్తం సీఎం గారి సమక్షంలో ప్రభుత్వానికి రాసిస్తా అని చెప్పిన. నీలాంటి జర్నలిస్ట్ సోదరులకు చెప్పిన, నా ప్రాపర్టీస్ మొత్తం ఏదైతే సైట్ని కబ్జా చేసినాడో ఆ సైట్ నీకు రాసిస్తా అన్న. ముఖ్యమంత్రి గారి ముందు నా మొత్తం ప్రాపర్టీస్ కూడా రాసిస్తా అన్న. ఎవరైనా అంటారా?
ఆ గుడి అసలు గుడి గురించి అని తెలిస్తే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, శివసేన వాళ్ళు, సంఘోళ్ళు, హనుమాన్ భక్తులు అందరూ వచ్చి చూసి వాళ్ళే గుడి ఎట్లా కట్టేయాలని మేము చిన్నగా అంటే పెద్ద 2000 వాళ్ళు 500 గజాలు కట్టడం 2000 గజాలు కట్టి నేను అద్భుతంగా గుడి కడుతుంటే ఎంత బ్యాడ్ శ్రవణ్. రాజకీయాలు ఇవాళ రాజకీయాల ముందు ఎలక్షన్లో డ్రామాలు ఆడతాడు, వేషాలు వేస్తాడు, దండాలు పెడతాడు, 5 ఏళ్ళ తర్వాత అడ్రస్ కనబడ్డాడు. 100% ప్రతి ఒక్కరు విశ్వేశ్వరుడిని పోల్చుకొని నాకు ఎంత సంతోషపడుతున్నాం మేము నిన్ను చూసినాక. నీలాంటోడు కావాలి అని చెప్పి ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. ప్రతి ఊరు లెవెల్లో చెప్తున్నారు అన్నా గెలుస్తున్నాం మంచి మెజారిటీ. ఎంత సంతోషం అమ్మ. ఇప్పుడు క్యాండిడేట్లు ఎవరైనా ప్రచారం చేసుకునేటప్పుడు గెలిస్తే వచ్చే 5 ఏళ్లలో ఏం చేస్తామనేది ప్రచారం చేస్తారు. మీరు ఆల్రెడీ సిట్టింగ్ ఉన్నారు కాబట్టి గడిచిన 5 ఏళ్లలో నేను ఏం చేశాను అనేది మీరు ఆల్రెడీ ఇప్పుడు మీకు చెప్పారు, ప్రచారంలో కూడా చూపిస్తున్నారు. మళ్ళీ గెలిస్తే ఇంకా మీ చేవెళ్ళ నియోజకవర్గానికి చేయాల్సింది ఏముంది, ఏం కమిట్మెంట్, ఏం ప్రామిస్ ఇస్తున్నారు ప్రజలకి? నేను కొత్తగా చెప్తున్నా శ్రవణ్, గత 5 సంవత్సరాలు ఎంత పని చేసినో అంతే పని చేస్తా, ఇంతకంటే ఎక్కువ చేస్తా, చుక్కలు చూపెడతా అని అందరు చెప్పే రకం కాదు. నేను 5 సంవత్సరాలు ఒక్కరోజు నా బిజినెస్ ఆఫీస్కి పోలేదు, ప్రమాణం చేసి చెప్తున్నా, దేవుని మీద ప్రమాణం చేస్తున్నా. 5 ఏళ్ళలో నా బిజినెస్ ఆఫీస్ పోయి నా చైర్లో కూర్చొని బిజినెస్ చూడలేదు. ఫైనల్గా చేవెళ్ళలో ప్రాపర్లో చాలామంది కూరగాయలు పండ్లు పండించి రోజు మార్నింగ్ బస్సులో వచ్చి ఇక్కడ మార్కెట్లో వేసి రిటర్న్ వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఎందుకు అది ఎప్పటి నుండో నడుస్తుంట, అది అట్లనే నడుపుతుంది. నేనేమన్నా అంటే ఇక బంద్ చేద్దాం, చాలా ఎక్కువ అయిపోయింది, మీకు అందరి దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, ఇంత కాస్ట్లీ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు ఇది చేయకుండా మనం ఏం చేద్దామంటే మార్కెట్ని ఇక్కడ తెచ్చుకుందాం, దళారులు ఇక్కడ రావాలి, మనం తొందర పోయి టైం అవుతుందో ఉరికొస్తున్నాం కాబట్టి అది బంద్ చేద్దాం, ప్రశాంతంగా గంట సేపు కూర్చుందాం. సో అట్లా మనకి ఇంకా బెటర్ గిట్టుబాటు ధర వస్తుంది. అది రాకపోతే నేను ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ పెట్టిపిస్తా, ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టిస్తా, చేద్దాం. వాళ్ళకి ఏంది, వాళ్ళ 10 రూపాయలకు అమ్మేది ఇంకా 1 ఇయర్లో మీకు 20 రూపాయలు వస్తాయంటే ప్రతి ఒక్కరు ఆగే కెపాసిటీ ఉంది ఇక్కడ. సో ఆగుతారు. ఇది ఓవరాల్గా పరిస్థితి. నా నియోజకవర్గంలో ఉన్న రైతులు హైదరాబాద్కి బస్సులో రావటం కాదు, మార్కెటే రైతుల వరకు వచ్చేలా నెక్స్ట్ గెలిస్తే అభివృద్ధిని చూపిస్తానని అంటున్నారు. కెమెరా పర్సన్ సాయి కిరణ్తో శ్రవణ్, TV9 హైదరాబాద్.